జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. చూడండి, మీకో విషయం చెప్పనా, దేవుడు మీ చుట్టూ లోతుగా తవ్వాలని మొదలుపెట్టినప్పుడు అసహనంగా అయిపోతారు. అదెలాంటి ఓకే జాయిస్, నువ్వు క్షమించావనుకుంటావు, మరైతే అతన్ని చూడగానే వేరే వైపుగా ఎందుకు వెళ్ళిపోతావు? మీకు తెలుసా దీనికి జవాబు అవును. అయినా ఏదేమైనా అడుగుతా, ఎవరి వల్లనైనా ఎప్పుడైనా మీరు గాయపడ్డారా? ఉపయోగించబడ్డారా? యూజ్ చేసి అబ్యూస్ చేసి అబద్ధం చెప్పడం లాంటివి, మోసగించబడ్డం ఎవరి చేతనైనా, మీరు ఎక్కువగా ఎవరికైనా ఏదైనా చేసినా మీకు వారి అవసరం వచ్చినప్పుడు మీకోసం వారికి టైం లేకపోవడం, మ్యాన్ అది చాలా కష్టం, అవునా? ఎంతైనా నీకు చేశానుగా. చూడండి, అప్పుడు నేను గాని మంచి క్రిస్టియన్గా ఉండాలంటే వెనక్కి వెళ్ళి ఇలా అనాల్సిందే, సరే చూడుదేవా, వాళ్ళు నాకు తిరిగి చేయాలని ఆశిస్తుంటే నిజంగా వారికి హెల్ప్ చేసినప్పుడు నిజంగా ఇచ్చానా? లేక తర్వాత వాళ్ళు నాకు ఏదైనా తిరిగి ఇవ్వాలని లెక్క ఉంచుకున్నానా? తెలుసా, ఈరోజు లోతుగా వెళదాం, ఓకే? అయితే ఈ విషయంలో పై నుండి మనమే ఫుల్స్ చేసుకోవద్దు. మనం నిజంగా లోతుగా వెళ్ళి ఏమిటో తెలుసుకుని జయిద్దాం. ఇప్పుడు బైబిల్లో యోసేపు కంటే మంచి ఉదాహరణ ఆలోచించలేను. అతను తన సహోదరులను క్షమించాడన్నది విని అలసిపోయి ఉంటారేమో. చూడండి, ఆ కథ ఎంతో అద్భుతమైంది. అతని సహోదరులకు అతనంటే అసూయ. అతడు తండ్రికి ప్రియమైనవాడు, ప్రత్యేకమైన అంగీని పొందాడు, అందులో అందమైన రంగులున్నాయి. వాళ్ళకది నచ్చలేదు. అన్నిటికీ మించి అతనికి స్వప్నం వచ్చింది, వారందరికంటే గొప్పగా ఉంటాడని, వీళ్ళు అతని ముందు తల వంచుతారని. చిన్నవాడు కనుక మూగగా ఉండేవాడు, తన స్వప్నం గురించి వారికి చెప్పకుండా ఉండాలని తెలియదు. అతని పెద్ద తప్పు అతని అపరిపక్వత్వం. అతడు నీచంగా ఉన్నాడని కాదు, కనుక అతనంటే వారికిష్టం లేదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది అతన్ని ద్వేషించారని, అతన్ని బానిసగా వ్యాపారికి అమ్మేశారని, అతన్ని చంపి తండ్రితో అడవి మృగం చంపిందని చెప్పాలనుకున్నారు. కానీ చివరికి అతన్ని అమ్మేశారు. అయితే అతడు చనిపోయాడు అని చెప్పారు. అతను కోటు మీద కొంత రక్తాన్ని పోసి తీసుకుని వెళ్ళారు. బానిస వ్యాపారుల తర్వాత పోతిఫరు అనే ఒక ధనికునికి అమ్మేశారు. పోతిఫరు భార్యకు యోసేపు అంటే ఇష్టం కలిగింది. అయితే అతను దేవునితో తన నిజాయితీని నిలుపుకున్నాడు. ఎంత వెల చెల్లించాల్సి వచ్చినా. దాన్ని మళ్ళీ చెప్తాను, అతడు దేవునితో తన నిజాయితీని నిలబెట్టుకున్నాడు. వ్యక్తిగతంగా అతనికి ఎంత వెల చెల్లించాల్సి వచ్చినా. బహుశా మరొకసారి వారి జీవితంలో నిజాయితీ స్థాయి కలవారు మనకు కావాలి. దానికంటే దిగజారకూడదు, చివరికి ఎంత వెల చెల్లించాల్సి వచ్చినా. చర్చి లోపల రాజీ పడ్డం, అలాగే ప్రజల మధ్య తమని తాము క్రిస్టియన్స్ అని చెప్పుకునేవారు ఏ చోటైనా మన గౌరవాన్ని పాడు చేస్తున్నారు. లేదా మీకు సహాయం అవసరమైనప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళడం, అలా చేస్తే రాజీ పడ్డానికి శోధించిన వాళ్లే ద్వేషిస్తారు. వాళ్ళకి ఏది మంచో అది చేయడానికి నిలబడే వాళ్ళు కావాలి, వాళ్లకు మాదిరి కావాలి. కనుక దాన్ని మళ్ళీ చెప్తాను, యోసేపు తన నిజాయితీ స్థాయిని నిలుపుకున్నాడు. ఆమె కోరినట్లుగా ఆమెతో పడుకోవడానికి నిరాకరించి అతడు కాదన్నాడు. ఆమె అబద్ధం చెప్పింది. అతడు ఆమెను రేప్ చేయడానికి ప్రయత్నించాడని పోతిఫర్ అతన్ని జైల్లో పెట్టించాడు. అక్కడ బహుశా 13 ఏళ్లు చేయని తప్పుకై ఉన్నాడు. అతని జీవితం కష్టంగా అయింది. జైల్లో ఉన్నప్పుడు అతను ఒక పానదాయకుడు భక్షకారుడిని కలిశాడు. వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు అక్కడున్నారు. వాళ్ళిద్దరూ ఫరో ఇంట్లో వారి వారి పనులు చేసేవారు. వాళ్ళు శిక్ష ముగిసి తిరిగి తమ పనుల్లో చేరాలి అనుకున్నారు. వాళ్లకో స్వప్నం రాగా యోసేపు ఆ స్వప్నానికి అర్థం చెప్పగా దాని వలన వాళ్ళు జైలు నుంచి బయటకు రాగలిగారు. అతను చెప్పిన వాటిల్లో ఒకటి, నన్ను మర్చిపోకండి. వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు అతన్ని మర్చిపోయి అక్కడే వదిలి వెళ్ళిపోయారు. ఫరోకి ఒక స్వప్నం వస్తుంది. యోసేపు దానికి అర్థం చెప్పగలిగినందున ఫరో
అతన్ని తన ఇంటికి తీసుకుని వస్తాడు. మీరు బైబిల్ని చదివితే గుంట నుంచి రాజభవనం వరకు కథను తెలుసుకుంటారు. అతడు చివరికి 2వ అధికారిగా అవుతాడు. సరే, చివరికి అతని సహోదరులను తిరిగి తీసుకుని వచ్చే అవకాశం అతనికి వచ్చింది. పగ తీర్చుకోవడానికా? అలా చేయడం అతని డిఎన్ఏలోనే లేదు. కనుక వారిని అతడు క్షమించాడు. మిగతా జీవితమంతా వారిని చూసుకున్నాడు. మనం గుర్తించాల్సిన ఒక విషయం అతను చెప్పాడు. కొన్నిసార్లు దాన్ని మింగడం కష్టమవుతుంది. అయితే అన్నాడు, నాకు హాని చేయాలనుకున్నది దేవుడు నా మేలుకే చేశాడు అని. అంటే వేరుగా చెప్పాలంటే దేవుడు యోసేపు పరిణితి చెందడం కోసమే అలా జరగనిచ్చాడు. ఏమిటో చెప్పగలను, మంచి సమయాల్లో మనం ఎదగం, వాటిని ఆనందిస్తాం, కానీ కష్ట సమయాల్లోనే ఎదుగుతాము. ఇక్కడున్న ఎవరైనా కష్ట సమయం నుంచి వెళ్ళి ఇప్పుడు అవతల వైపుకి వచ్చి వెనక్కి తిరిగి చూసి అంటారా, అప్పుడే నేను ఒక పురుషునిగాను లేక స్త్రీగానో అయ్యానని, అప్పుడే దేవునిలో ఎదిగాను అని? ఎందుకంటే సమస్య ఉన్నప్పుడు అది ఒక పరీక్ష. రేపటి సందేశాల్లో ఒకటి మీ పరీక్షనే మీ సాక్ష్యంగా చేసుకోండి అని ఉంటుంది. గుర్తుంచుకోండి, టెస్టిమోనీ అనేది TESTతో మొదలవుతుంది, టెస్టుతో. కనుక చాలామంది వాళ్ళ టెస్ట్లు అయినప్పుడు వాళ్ళకున్నది కేవలం మోనీసే, టెస్టిమోనీ దగ్గరికి వెళ్ళరు. తెలుసా, మనం మంచిగా ఏది బాధ లేనప్పుడు యేసుతో ఎంతో ప్రేమగా ఉంటాం. ఓ ప్రభుతో ఎంతో ప్రేమలో ఉన్నాం. పదోన్నతి వచ్చినప్పుడు స్తుతించితే సంతోషంగా ఉంది. అతన్ని పొందినప్పుడు చూడండి, మేము కోరుకునేది ఏదైనా సరే అతన్ని పొందడం లేదా వదిలించుకోవడం. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు కష్ట సమయాలతో. వచనాన్ని చూపిస్తాను, మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తామా లేదా అన్నదానికి. ఆయన్ని లోయల్లో కూడా పర్వత శిఖరాల మీద ప్రేమించినంతగా ప్రేమిస్తామా అన్నదానికి. మనలోని ప్రతి ఒక్కరిని యూస్ చేసుకోవాలనే దేవుడు ఇలా చేస్తాడు. మనలోని ప్రతి ఒక్కరి కోసం ఒక పథకం, సంకల్పం ఉన్నాయి. అక్కడ వరకు ఇంకోసారి మనలోని ప్రతి ఒక్కరి కోసం ఒక పథకము, సంకల్పము ఉన్నాయి. వేదిక మీద ఉన్న కొంతమంది బోధకుల చేత లోకాన్ని గెలవగలమని మీరు అనుకుంటే, లేదా టీవీలో కొంతమంది చేత మీరు తప్పే. ఎందుకంటే యేసు అవసరం ఉన్న చాలామంది చర్చికి రావడం లేదు, అలాగే క్రిస్టియన్ టీవీని చూడడం లేదు. ఒకవేళ వాళ్ళ టీవీ అక్కడ ఆగిపోతే దాన్ని మార్చివేయలేరు. కనుక ఒకతను నాతో చెప్పాడు కూడా, ఏమనంటే, ఆ వెలుతుర్ని చూసి చాలా భయపడ్డాను. అతను ఎక్కువ డ్రగ్ తీసుకున్నాడట. అర్ధరాత్రి అయింది, టీవీని ఆన్ చేస్తే నా ప్రోగ్రాం వచ్చిందట. అతనికి నా మాటలను వినడం ఇష్టం లేక ఛానల్ని మార్చాలని చూస్తే మారలేదు అన్నాడు. మా టీవీలో పనిచేసిన ఒకే ఒక బటన్ సౌండ్ని పెంచేదే అని. కొత్త బ్యాటరీలు తెచ్చి రిమోట్లో వేశాడట, అయినా పనిచేయలేదు. నన్ను వదిలించుకోలేకపోయాడు. నా ప్రోగ్రాం అయిపోగానే రిమోట్ పనిచేయడం మొదలైందట. వెంటనే అతను అన్నాడు, మోకాళ్ళుని పశ్చాత్తాపడి రక్షణ పొందాడు. అయితే యేసు అవసరమైన చాలామంది మీ చుట్టూ ఆఫీస్లో ఉంటారు, మీ చుట్టుపక్కల ఉంటారు, మీరు వెళ్ళే స్టోర్స్లో ఉంటారు. ప్రతి ఒక్క విశ్వాసి దేవుని నుంచి పిలువబడిన వారే. అవును, సంతోషంగా ఉండి జీవితాన్ని ఆనందించడానికి, అయితే అంతకు మించి ఏదో చేయడానికి. అదే దేవుడు మీకోసం చేసిన దాన్ని ఇతరులతో పంచుకోవడం. మీరు భయపడుతుంటే, ఇలా అంటే నేను బోధించలేను, ప్రజలతో మాట్లాడలేను. నిజం చెప్పాలంటే మనం ఎక్కువ బోధన చేసి నోరుని మూసుకుని ఉండొచ్చు. మనం చేయాల్సింది అక్కడికి వెళ్ళి జీవితాన్ని జీవించడమే. మనం అక్కడికి వెళ్ళి క్రిస్టియన్లా ప్రవర్తించాలి. మీ ఆఫీస్లో మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే ఏం జరుగుతుందనుకుంటారు? వాళ్ళు అవమానించారని తెలుసు, వాళ్ళకి తెలుసు అవమానపరిచామని. ఒక్కసారి సడన్గా వాళ్ళకేదో అవసరం వస్తే ముందుగా అడుగు వేసి ఇలా అనేది, మీకు నేను హెల్ప్ చేస్తాను. చూడండి, మీకు తెలుసా, మీ శత్రువుకు కష్టం వచ్చినప్పుడు మీరు
హెల్ప్ చేస్తే అంతకంటే ఇబ్బందికరంగా వేరే ఏది ఉండదు. మీ శత్రువులను ప్రేమించడం కంటే వేరే ఏది అపవాది కోపాన్ని తెప్పించదు. ఎందుకంటే మీరు అలా చేయడం ఆరంభించగానే అతనికి మీపై అధికారం పోతుంది. మన మార్గంలో అడ్డు వచ్చేవి కేవలం మన భావాలే. కానీ ఫీల్ అవుతున్నాను అయితే ఏమిటో తెలుసా, మీరు ఫీలింగ్ కంటే ఎక్కువ. భావాలు అనేవి మీకు ఉంటాయి, అవి మిమ్మల్ని పొందేలా చేసుకోని అవసరం లేదు. మీరు మంచిని చేసి అలా చేయకూడదని ఫీల్ అవ్వచ్చును. దాన్ని మళ్ళీ చెప్తాను, మీరు మంచిని చేసినా చేయకూడదని ఫీల్ అవ్వచ్చును. ఓ నా దేవా, నేను కేవలం మంచినే చేస్తే అలా ఫీల్ అయినప్పుడే గందరగోళం ఉండేది. మీ సంగతి ఏమిటి? సరే, పౌలు చాలాసార్లు గాయపడ్డాడు అంటే ఇక్కడ ఒక గ్రూప్ వచనాలు ఆశ్చర్యపరిచేవి ఉన్నాయి. 2 తిమోతి 4:9-17 వరకు పౌలన్నాడు, నా వద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయకును తీతు దల్మలియకును వెళ్ళేరి. చూడండి, వాళ్ళంతా చెదిరిపోతున్నట్లు కనిపిస్తుంది. బైబిల్ను బోధించడానికి దేవుడు నాకు పిలుపుని ఇచ్చినప్పుడు నాకు ఇలానే జరిగింది. నేనున్న చర్చిలో ఆ కాలంలో స్త్రీలు పరిచర్యలు యూజ్ చేయబడ్డం అనుకూలంగా ఉండేది కాదు. అందులో ఏం తప్పుందో తెలీదు. చూడండి, దేవుడు పిలుపునిచ్చాడు, ఆయన చెప్పింది చేయాలనుకున్నాను. అయితే చెప్తున్నాను, నా స్నేహితులు చెదిరిపోయారు, అంటే దూరంగా వెళ్ళిపోయారు. ఇక ఒక్కసారి సడన్గా నేను అందరి గాసిప్కి విషయంలా మారిపోయాను. మా చర్చ్ నుంచి వెళ్ళిపోమన్నారు, ఫ్రెండ్స్ దూరమయ్యారు, ఫ్యామిలీ వెలివేసింది. దేవునిచే యూజ్ చేయబడాలనుకుంటే వెల చెల్లించడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే అది ఎప్పుడూ అంత ఈజీగా రాదు. మీరు గట్టిగా చప్పట్లు కొట్టడం లేదు. చూడండి, ఇప్పుడు దేవునిచే యూజ్ చేయబడాలని అంత షూర్గా లేరు. ఓ దేవా, నన్ను యూజ్ చేసుకో సౌకర్యవంతంగా ఉన్నంత వరకు. అతనన్నాడు, లూకా మాత్రమే నాతో ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. అలెగ్జాంద్రు అని కంచెరవాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిచ్చును. ఇప్పుడు బాయ్, అది స్వాతంత్రమా? అంటే ఇతను నిజంగా నన్ను అవమానించాడు. అయితే దాని గురించి చింతించను, దాని గురించి ఆలోచించను కూడా. అతని కోసం ప్రార్థిస్తా, దేవునికే వదిలేస్తాను. దేవుడే చూసుకుంటాడు. అతను అన్నాడు, అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మాటలను బహుగా ఎదిరించాను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. దీన్ని అర్థం చేసుకోండి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. ఈ రోజు మనకున్న దాంతో పోలిస్తే మనం ఎలాంటి క్రైస్తత్వంతో డీల్ చేస్తున్నాము? అంటే నేను ఈ సందేశాన్ని వెళ్ళాలనుకున్న ఏ చోటైనా బోధించగలను, ఏ చర్చిలో అయినా, ఎంతమందికైనా సరే. తర్వాత చివరికి ఎవరినైనా క్షమించడానికి ప్రార్థన అవసరమైన వారిని లేచి నిలబడమనగలను. అప్పుడు 80% కంటే తక్కువ ఎన్నడూ ప్రజలు లేవలేదు. ఎన్నడూ 42 ఏళ్ల నా పరిచర్యలో. ఈరోజు మిమ్మల్ని పరీక్షిస్తా, నిజాయితీగా ఉంటారో లేదో. అయితే తెలుసా, భయంగా ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తాను, ఎందుకంటే మనకు ఐకమత్యం ఉన్నప్పుడే శక్తివంతంగా ఉంటాం. సూర్యుడు అస్తమించే వరకు కోపం కూడా ఉండకూడదని, ఎందుకంటే అది మన జీవితాల్లో అపవాదికి స్థానాన్ని ఇస్తుంది. అందుకే ఈ పుస్తకం పేరు డూ యువర్ సెల్ఫ్ ఎ ఫేవర్ అండ్ ఫర్గివ్. మీ శత్రువుల కొరకు ఏదో చేస్తున్నాం అనుకుంటారు, ఏమీ చేయడం లేదు. వాళ్ళు అసలు పట్టించుకోరు. వారిని క్షమించినప్పుడు వారి కోసం ప్రార్థిస్తారు. అప్పుడు దేవుడు వారికి నిజాన్ని తెలియచేస్తే వాళ్ళు పశ్చాత్తాపు చోటుకు వచ్చి బహుశా తప్పిపోవడానికి బదులుగా రక్షించబడతారు. చూడండి, దేవుని చిన్న సహాయకులుగా మన పని కూడా అదే.
మళ్ళీ 16వ వచనం, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవణ్ణూ నా పక్షంగా నిలువలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే ప్రభువు నా ప్రక్కన నిల్చెను. అందరూ విడిచిపోయారు, కానీ దేవుడెన్నడూ విడువలేదు. దేవుడెప్పుడూ వదిలివేయుడు. నేను కొంతమంది మీద కోపంతో ఉండను. దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను. నా కొరకు దేవుని సహాయాన్ని ఆశిస్తాను. అది అలా పనిచేయదు. దేవుడు ఏదైనా చేయమని చెప్పినప్పుడు చెయ్యమని, ఆయన చేయమని చెప్పే ప్రతిదీ మన లాభం కొరకే. అది ఆయన కోసం కాదు, మన కోసమే. కనుక దేవుడు మీ సంపాదనలో 10% ఇవ్వమంటే ఆయనకు అవసరం లేదు, అది మన కోసమే. అక్కడ మన కోసం ఒక రహస్యం ఉంది, మనకు సహాయపడుతుంది. ఆయన ఎలా అంటే, మీ శత్రువులు మిమ్మల్ని ఎంతగా అవమానించినా వాళ్ళని క్షమించి ప్రార్థించి బ్లెస్ చేయమని, మనల్ని అలా చేయమనే అంటున్నాడు. మనం అలా చేయనప్పుడు మనల్ని మనమే గాయపరుచుకుంటాం. మనం అది చేసినప్పుడు మన జీవితం మీద దేవుని సహాయం ఉంటుంది. ఆయన ఇచ్చే ప్రతిఫలం ఆ వ్యక్తి మనకు చేసిన దానికంటే ఎంతో ఘనంగా ఉంటుంది. కొంతమంది ఇలా అనుకోవడం వినిపిస్తుంది, కానీ వాళ్ళు నాకేం చేశారో మీకు తెలీదు. వాళ్ళు నాకేం చేశారో మీకు తెలీదు. నాకు తెలీదు, కానీ నా తండ్రి ఏం చేశాడో తెలుసు. ఎన్నేళ్ళు ఆయన్ని ద్వేషిస్తూ గడిపానో తెలుసు. అదంతా నాలో కోపాన్ని రేపింది. కలిసి ఉండటం కష్టమైంది. మీలో ఏముంటుందో అదే బయటకొచ్చి ఇతరుల పట్ల చూపిస్తారు. కమాన్, ఏం చెప్పాను? మీ లోపల ఏముందో అదే ఇతరుల పట్ల మీరు చూపిస్తారు. కొన్నిసార్లు ఆ కోపాన్ని మీరు గుర్తించరు కూడా. ఆ పగ, ద్వేషాన్ని మీ నుంచి బయటకొచ్చే ఆ వైఖరులను నేను గుర్తించలేదు. నేను చెప్పగలను, నేను నా తండ్రిని దేవుడు ఆయనకు సహాయం చేయమని చెప్పనంత వరకు క్షమించానని అనుకున్నా. దేవుణ్ణి ఎదిరించాను, అది అపవాది అనుకుని. అవును, దేవుడు అలా చేయమనే ఛాన్సే లేదనుకున్నాను. వాళ్ళు సౌత్ ఈస్ట్ మిసోరీలో ఉండేవాళ్ళు. దేవుడు అన్నాడు, వాళ్ళని దగ్గరగా తెచ్చుకో, మీ అమ్మ నాన్న చనిపోయేంత వరకు చూసుకో. అలా చేయడానికి నాలో ఏమైనా మిగులుందా? నాలోని ఒక్క అణువు కూడా వారి కోసం రూపాయి ఖర్చు పెట్టాలనుకోలేదు. వారి కోసం ఏమైనా చేయడమో, చూసుకోవడమో, ఏమైనా ఇవ్వడమో ఏమీ లేదు. అయితే చెప్తున్నాను, నా జీవితం అంతట్లో నాకుగా నేను చేసుకున్న గొప్ప సహాయం అది. నేను ఇది చెప్పినప్పుడు ప్రజలు నవ్వుతారు. అయితే నిజం ఇదే. దేవునికి తెలుసు కనుక నటించడంలో పాయింట్ లేదు. చాలా పెద్దవాళ్ళు అయ్యారు కనుక అనుకున్నాను, చూడు మీరు ఏదైనా కొన్నేళ్ళు చేయగలరు. చూడండి, మనకు మన వంశావళిలో కొంచెం లాంగివిటీ ఉంది. మా అమ్మ పోయినప్పుడు ఆమెకు 90 ఏళ్ళు. మా ఆంటీని కూడా చూసుకోవాల్సి వచ్చింది, ఆమెకి 90 ఏళ్ళు. మా నాన్న 86 ఏళ్ళప్పుడు పోయారు. మా తాతగారు 102 ఏళ్ళు బ్రతికారు. మొన్నొక రోజున లెక్కలవి చూస్తుంటే ఎంతమంది 100 లేదా అంతకంటే ఎక్కువ బ్రతుకుతారు అని, అది కేవలం జనాభా అంతట్లోనే కేవలం 2.02%. వారిలో ఎక్కువ మంది స్త్రీలే. ఇంకా ఇలా ఉంది. చాలా కాలం జీవించడానికి 2 విషయాలు బాధిస్తాయని. అదేమిటంటే, మీరు కానీ స్త్రీ అయితే మీ వంశావళిలో లాంగివిటీ ఉంటే, అంటే బహుశా నేను ఇక్కడ కొంతకాలం ఉంటానేమో. ఒక నిమిషం ఆలోచించండి. ప్రజలను క్షమించడం మీద సందేశాన్ని వినడం ఇదే మొదటిసారి కాదు కదా. బహుశా వినే ఉంటారు, నాకు తెలీదు. 20-30 ఎంతకాలంగా మీరు చర్చిలో ఉన్నా సరే ఖచ్చితంగా ఏడాదికి కనీసం 1-2 వింటారు. మీకు ఎవరి మీద కోపం? కమాన్, ఇప్పటికీ ఎవరి మీద కోపం? పగాద్వేషం ఉన్నాయి. తెలుసా, కోపం అనేది ఒక రకమైన ఒకలాది చిన్న విషయం లాంటిది. ఎందుకంటే అది ఎలా అంటే, అతన్ని క్షమించాను. బహుశా మనం క్రిస్టియన్స్ ఒకవేళ అఫీషియల్గా చేస్తే క్షమించాను ప్రార్థన.
కమాన్, ఏం చెప్తున్నానో తెలుసు. అదెలా అంటే, చూడు దేవా, అతన్ని క్షమిస్తున్నాను. నేను ఇక్కడ ఒక చిన్న పరీక్షను రాశాను. ఎవరినైనా క్షమించామని అనుకుంటున్నారా? అయితే ఎవరైనా బ్లెస్ చేయబడ్డారని విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? లేదా వేరే ఎవరో ఆ వ్యక్తిని గురించి మంచిగా మాట్లాడటం విన్నప్పుడు, ఓ చూడండి అతను ఎంతో మంచివాడు, అప్పుడు మీరు ఎలా అంటే అంత బహుశా అంత కాదేమో. కమాన్, చూడండి, మీకో విషయం చెప్పనా? దేవుడు మీ చుట్టూ లోతుగా తవ్వాలని మొదలుపెట్టినప్పుడు అసహనంగా అయిపోతారు. అదెలా అంటే, ఓకే జాయిస్, నువ్వు క్షమించావనుకుంటావు, మరైతే అతన్ని చూడగానే వేరే వైపుగా ఎందుకు వెళ్ళిపోతావు? మీ శరీరం మీద ఏదో పాకినట్లు ఎందుకుంటుంది వారికి ఏదైనా మంచి జరిగిందని విన్నప్పుడు? వాళ్ళు బ్లెస్ చేయబడాలని ప్రార్థిస్తారా? మొన్న ఒక రోజున ఎవరితోనో మాట్లాడుతున్నా, వాళ్ళేదో చెప్పారు, నాకు అర్థమైంది. దేనివల్ల వారికి ఈ వ్యక్తిపై కోపం ఉంది, నేను వారి మీద కోపంగా ఉండాలన్నారు. నేనన్నా నేను ఉండను అని. అలా జీవించాలని అనుకోను, నేను అది చేయను. సరే, తర్వాత ఓ అరగంట సేపు ఒప్పించడానికి ప్రయత్నించాను, వాళ్ళు కోపంగా ఉండకూడదని. విషయం ఏమిటంటే, ఎవరితో మాట్లాడుతున్నానో వారి మనసులో ఇంకా క్షమాపణలేమి ఉందని వాళ్ళు గుర్తించలేదు. అయితే చూడండి, ఈ కోపం అనేది ఉందే అంటే అక్షరాల తెలుసా, మీ నోట్లో ఏదైనా చేదెత్తి పెట్టుకుంటే ఇలా అంటారు. దాని గురించి ఆలోచించితే, ఎవరి పట్లైనా మీకు కోపం ఉన్నప్పుడు వారిని గురించి ఏదైనా మంచిని వింటే మీ ముఖం మీద అదే భావం వస్తుంది. ఒకలా ఎలా అంటే, కమాన్, ఒకలా మీరు మీ పెదాలు నాకవచ్చును కొంచెంలా. పందెం కాస్త నా అలా అందరూ చేయగలరు, కానీ మిమ్మల్ని దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నాను. ఓ, నేను ఇది సహించలేను. నాకు గుర్తుంది, చర్చిలో పాస్టర్ అలా మా చేత చేయించడం. వాళ్ళు చేయాలని అనుకొని వాటిని ప్రజలతో చేయిస్తారు. వాళ్ళు అక్కడ అలా చేస్తుంటే, ఇంకా అక్కడ పైన ఒక అమ్మాయి ఉంది, నన్నెంతో గాయపరిచింది, అబద్ధాలు కూడా చెప్పింది. ఎవరినైనా దేవుని ప్రేమతో ప్రేమించు. నేను చూసిన మొదటి వ్యక్తి ఆమె. నేనెలా అంటే, అది పరిశుద్ధాత్మ ఇలా చెప్పినట్లుంది, దాన్ని మరిచిపో. మీరు ఆ దుర్గాలను పడగొట్టడానికున్న మార్గం ఒకటే, అదేమిటంటే చేయడానికి కష్టమని చేయడం. కమాన్, ఒకే ఒక వచనం, మన శత్రువులను క్షమించకుంటే దేవుడు మనల్ని క్షమించడు. చూడండి, అది అంతా సింపుల్ అయిన బైబిల్ హద్దు గీత. మేం మా శత్రువులను క్షమించినట్లుగా మమ్మల్ని క్షమించు, మాకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మేము క్షమించినట్లు మమ్మల్ని క్షమించు. మత్తయి 16లో చెప్తుంది, మీరు గాని క్షమించకుంటే పరలోకపు తండ్రి క్షమించడని. దేవుడు మనల్ని క్షమించుకుంటే మన మధ్య ఒక పగులు ఉంటుంది, అది మన సంబంధాన్ని తుంచివేస్తుంది. అంటే నా జీవితం లేని ప్రతిదాన్ని గందరగోళం చేస్తుంది. నేను కొన్నేళ్ళు ఉన్నాను, వారిలో చాలామందికి దేని గురించో కోపం, జాగ్రత్తగా కానీ లేకుంటే ఎప్పుడూ కోపంగా ఉండడానికి ఏదో ఒకటి ఉంటుంది. మీ టైంని ఇంకేమాత్రం వేస్ట్ చేయకండి. ఈ సభ తర్వాత మీరు కానీ ఇలా అంటే నాకెంతో బాగుంటుంది, నాకు అర్థమైంది, అదంతే. నా జీవితంలో ఇంకొక రోజును కూడా ఎవరి మీదో కోపంతో వ్యర్థం చేయను అని. ఆమేన్. మీ జీవితంలో శక్తిలో పైకి ఎదగడం గురించి మాట్లాడతారు. మ్యాన్, కోపం లేకుండా జీవించడం ఆరంభించి మీరు చూడండి దేవుడు ఏం చేస్తాడో. ఎందుకో తెలుసా, ఆయన ఎందుకు ఘనపరుస్తాడో తెలుసా? అది కష్టమని ఆయనకు తెలుసు. అయితే ఆయన మీకు దిక్సూచిగా ఉండాలనుకుంటే ప్రజలు మిమ్మల్ని గాయపరచకుండా వెళ్ళరు.
దేవుడు దాన్ని తిరిగి తెచ్చి మీకు ప్రతిఫలాన్నిస్తాడు. అయితే దాన్ని ఆయన విధానంలో చేస్తేనే. అసలైతే హెబ్రీ 12:15లో ఒక వచనం చెప్తుంది, ఒకరికొకరు సహాయం చేసుకొనుడి. గాయపడినా, అవమానపరచబడినా, కాలినను చేదుగా ఆవకుండునట్లు కృపను పొందుడు అని. కనుక ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తులో సహోదరులు సహోదరులా ఈ ఏరియాలో ఒకరినొకరు చూచుకొమ్మని, మన ఫ్రెండ్స్ మరియు చుట్టూ ఉన్న వారి విషయంలో తెలివిగా ఉండాలని. అంటే ఎవరితోనైనా కూర్చుని కాఫీ తాగుతూ వాళ్ళు ఎవరో వారికి ఏం చేశారో, దాంతో వీళ్ళు ఎంత అప్సెట్ అయ్యారో వింటూ కూర్చుని వారితో ఏకీభవించడానికి బదులుగా దాని నుంచి వాళ్ళు బయటికి వచ్చేలా చూడండి. అది సమయం వృధా అని వారికి అర్థమయ్యేలా సహాయం చేయండి. దేవుని సమయం కూడా వృధా అని, వాళ్ళది కూడా అది ఏ విధంగానూ వారి సమస్యను తీర్చలేదని. లేకుంటే ఏమవుతుందో తెలుసా? వాళ్ళు చెప్పింది మీ లోపలికి వెళ్ళి ఒక్కసారి సడన్గా మీకేమీ చేయని ఈ వ్యక్తి అంటే నచ్చరు. ముందుగా మీరు విన్నది చూడండి, ఏదైనా సరే 2-3 నమ్మకమైన సాక్ష్యాల ద్వారా విన్నదాన్ని నమ్మాలి. కనుక గాసిప్ని నమ్మడం, కోపం తెచ్చుకోవడం మానేయాలి. మనకి నిజమో కాదో తెలియనిది ఎవరో ఏదో చెప్పినందున. ఆమేన్. కమాన్, బైబిల్ని చదివితే దాన్ని జీవిద్దాం. లేకుంటే ఊరికే ఆటలు ఆడుతుంటాం, మనం కల్పించుకుంటాం. మనం కానీ చేయకుంటే బైబిల్లో గీతలు గీస్తే ఏం మేలు చేస్తుంది? మనకు తెలుసు అందరం ఓడిపోతాం, తప్పులు చేస్తాం, క్షమాపణ పొంది ముందుకు సాగుతాం. అయితే ఈ విషయంలో గంభీరంగా ఉండాలి. గంభీరమైన సమయాల్లో ఉన్నాం. మీరు బాగానే సీరియస్గా ఉన్నారని అనుకుంటాను. లేదంటే శుక్రవారపు రాత్రి ట్రాఫిక్తో కుస్తీ పట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఉండేవారు కాదు. కొంతమంది చాలా దూరం నుంచి వచ్చారు, హోటల్కి పే చేశారు, ఈరోజు మళ్ళీ రేపు కూడా ఇక్కడ ఉంటారు. తెలుసా, వీటిలో ఒకదాన్ని చేయడానికి ఎంతో శ్రమ ఉంటుంది. అంటే మాతో పాటు 50 మందిని తెచ్చి ఉంటాము, 7 సెమీ ట్రక్స్ నిండుగా. తర్వాత ఈ చోటుని సెట్ చేయడానికి రోజంతా పడుతుంది. ఇది సీరియస్ బిజినెస్. తన ప్రజలకు వాక్యాన్ని ఇవ్వడానికి దేవుడు అతిగా వెళ్తాడు. ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు. ఇది ఒక నిరీక్షణ కాదు. టీవీతో పోలిస్తే నేరుగా చూస్తే ఆవిడ ఎలా ఉంటుందో చూడాలి. మీరు కోరుకున్న నా పిక్చర్స్ని పొందగలరు. వాటి కోసం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అయితే ఈ వారాంతంలో నేను చెప్పేది వినండి. ఇది దేవుని నుంచి మీ జీవితం కొరకు వచ్చిన వాక్యం. దీన్ని మీరు పట్టుకుంటే కొంతమంది జీవితాలు పూర్తిగా మారిపోతాయి. కొంతమందికి ఇది నిజంగా దైవికమైన అపాయింట్మెంటే. చూడండి, దేవుడే మిమ్మల్ని పంపాడు, ఎందుకంటే మీకు వాక్యం ఎంతో అవసరము. మీకో విషయం చెప్పనా? ఎవరినైనా క్షమించాలన్న ఎంపికను చేసుకుంటే వేరుగా ఏమీ ఫీల్ కారు. అలా చేయలేదని ఆలోచించేలా అపవాదిని మిమ్మల్ని మోసం చేయనివ్వకండి. మీరు ఫీల్ అయ్యేదానికి దాంతో ఏ సంబంధం లేదు. వారి కోసం ప్రార్థిస్తే వారిని గురించి వ్యర్థంగా మాట్లాడరు. వారిని గురించి మంచిగా మాట్లాడతారు. మీరు తీర్చగలిగే ఏదైనా అవసరం ఏదైనా ఉంటే దాన్ని తీరుస్తారు. అదే క్షమాపణ యొక్క పూర్ణ శక్తి. ఎందుకంటే ప్రజలకు ఎవరి గురించో చెడు భావాలుంటాయి, వాటిలో ఏదీ చేయరు. హెబ్రీ 12:15 మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరేదైనా మొలచి కలవరపరచటం వల్ల అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని జాగ్రత్త పడ్డి. ఊరికే క్షమించడానికి ప్రయత్నించకండి. దేవుడు అలా చేయాలని ప్రార్థించండి. ఆ ప్రార్థన చేయడానికి ఎవరి మీద కోపం వచ్చే వరకు వెయిట్ చేయక్కర్లేదు. ఆ ప్రార్థన రోజూ చేయొచ్చుగా. దేవా, నన్ను ఎవరైనా బాధ పెట్టిన వెంటనే నేను క్షమించగలిగేలా చెయ్యి. నేనెంత గందరగోళమో గుర్తించడానికి సహాయం చెయ్యి. నన్నెంతగా క్షమిస్తున్నావో ప్లీజ్ దేవా సహాయం చెయ్యి. ఎంతగా భావాలు కొనసాగుతాయో అంత లోతుగా వేరుని చేదు వేరులుగా అయి చేదు ఫలాల్ని ఇస్తాయి. వచనము మనకు చెప్తుంది, అపవాదికి మీపై అధికారం లేకుండా ఉండడానికి క్షమించుడు అని. అంతకంటే స్పష్టంగా ఏముంటుంది? కోపంగా ఉండే అపవాదికి ద్వారాలను తెరవకండి. అప్పుడప్పుడు అపవాది స్వభావాన్ని అధ్యయనం చేయడం అందరికీ మంచిదే. ఎందుకంటే నీచత్వం గురించి మాట్లాడితే, అంటే అపవాది చేసే వాటిని గురించి మనం వాటిని పట్టించుకోకూడదు. ఏం జరుగుతుందన్నా దాని మీద గమనం ఉంచము, ముందుకు సాగిపోతాం.
మిమ్మల్ని మీకు చూపించాలని దేవుణ్ణి ప్రార్థించండి. ఆయన సత్యాన్ని చూపిస్తాడు. అప్పుడు సీటుల్లో కూర్చుని ఉండండి. ఇప్పుడు నాకీ వచనం ఇష్టం. కొలసా 3:19 ఇలా చెప్తుంది కనుక, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, ఆప్యాయతతో దయచూపుతూ నిస్వార్థపు ప్రేమతో ఎల్లవేళలా ఆమెకు శ్రేష్టమైందే వెతికేలా. ఎంతమందికి అది నచ్చుతుంది? నాకది ఇష్టం. భర్తలారా మీ భార్యల పట్ల చేదుగానో పగాద్వేషంతోనూ ఉండకండి, ఎందుకంటే వివాహపు బాధ్యతల వలన. దాన్ని ఆలోచిస్తా అనుకున్నా ఇప్పుడు అసలు ఆ వచనానికి అర్థం ఏమిటి అని చూడండి. ముందుగా అంటే అదే విషయం భార్యలకు వర్తిస్తుంది. ఇక్కడ కేవలం భర్తల గురించి మాట్లాడాం. నేను భార్యల కంటే భర్తల గురించి మాట్లాడతా వేదిక మీద ఉన్నందున. ఓకే, బహుశా ఆమె అతను ఆశించినవన్నీ చేయలేదేమో. తెలుసా, ప్రజలు మనం వాళ్ళ నుంచి ఆశించింది చేసినందున మనం అప్సెట్ కామనుకుంటాను. చాలాసార్లు అవాస్తవికమైనవి ప్రజల నుంచి ఆశిస్తూ ఉంటాము. ఉదాహరణకు నన్నెప్పుడూ సంతోషంగా ఉంచడం నీ బాధ్యతే. దేవుడు నన్ను సంతోషంగా ఉంచడం లేదని కోపంతో ఉండేదాన్ని. గోల్ఫ్ ఆడడానికి వెళ్ళేవారు నాకు కోపం. దేవుడు నన్ను సంతోషపెట్టాలి. అప్పుడు దేవుడు అన్నాడు, నీ ఆనందానికి నువ్వే ఎందుకు బాధ్యత వహించో, అది దేవు పని కాదే. అక్కడ కొంతమంది స్త్రీలకు విడుదల కలగడం చూస్తున్నారా? లేదు, బహుశా అవ్వచ్చు. కమాన్, ఎప్పుడు మరెవరో మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని ఆశిస్తున్నారా? అది అవాస్తవికంగా ఆశించడం. దేవుడు ఎన్నడూ మీకెవ్వని దేని గురించో దుఃఖపడతారు. ఎందుకంటే మీ ఆనందం కొరకు ఇతరుల మీద ఆధారపడకూడదు అన్నందున ఆయన మీద ఆధారపడాలంటాడు. వల్ల చిక్కుకున్నట్లయింది. పెళ్ళై 30 ఏళ్ళయింది. అతనికి బాధ్యతలున్నాయి. సంతోషంగా లేడు. ఏమిటో తెలుసా, అతను ఆమెను సంతోషపరచడానికి జీవించి ఉంటే సంతోషంగా ఉండేవాడు. లేదా ఆమె ఆయన్ని సంతోషపరచడానికి జీవించి ఉంటే సంతోషంగా ఉండేది. ఓ, మీకు అతను బాగా నచ్చుతుంది. దుఃఖం అనేది ఎక్కువగా ఎన్నో చిన్న విషయాలతో మొదలవుతుంది. ఎన్నడూ దగ్గరగా తీసుకురాని చిన్న విషయాలు, ఆ వేరే వ్యక్తిని గురించి మిమ్మల్ని చిరాకుపరిచే చిన్న విషయాలు. మీ కంప్యూటర్లో మీకు నచ్చని ఎవరిని గురించో ఉన్న చిన్న విషయాలన్నిటినీ స్టోర్ చేయడానికి ఫైల్ ఉండకూడదు. ఆ పదం బాధ అనేది గ్రీకు పదం స్కాండలాన్ నుంచి వస్తుంది. అసలైతే అది జంతువుని చంపడానికి బోన్లో దాన్ని ఊరించడానికి వేళ్లాడేసయ్యారా, అది ట్రాప్లోని ఒక భాగం. కనుక అపవాది మన ముందు శోధనను ఉంచి బాధించడానికి చూసినప్పుడు తిన్నగా అతని బోన్లో పడ్డానికి మనకది ఒక ఆహ్వానం. తెలుసా, ఈనాడు ఎంతమంది కోపం కలిగిస్తున్నారో? ఇప్పటికంటే ఎక్కువగా ప్రజలు సున్నితంగా అవడం చూడలేదు. అంటే అది ఎలా అంటే, శ్వాస పీల్చడానికి కూడా ప్రజలకు కోపం వస్తుంది మీ మీద. తెలియదు కూడా అది ఎలా అంటే ఏమిటి. పౌలు చెప్పాడు, మనిషి మరియు దేవుని పట్ల కోపం అనేది లేకుండా అతని హృదయం ఖాళీగా ఉండేలా చేసుకోవడానికి దేవునితో పనిచేశాడని. మనం రోజు మన ప్రార్థనలో డీల్ చేయగలిగిన విషయం ఇదే. దేవా, నాకు ఎవరి మీదన్నా కోపం ఉందా, ఉంటే అదెవరో చూపించు. ఎవరినైనా నేను పూర్తిగా క్షమించలేదా, లేదా నా మనసులో ఆ కోపం ఏదైనా ఉందా? మీ రోజు ఇంకెంత బాగుంటుంది ఒకవేళ దాని అంతటినీ ఉదయాన్నే కేర్ తీసుకుని దాని నుంచి బయటపడితే ఎలా ఉంటుంది? కమాన్. మత్తయి 24 బైబిల్లో అంత్యకాలపు చిహ్నాలను గురించి ఉన్న అధ్యాయం. ఈ మాటలన్నీ ఉన్నాయి. యుద్ధాల రూమర్లు, కరువులు, వేరువేరు చోట్ల భూకంపాలు, వేరువేరు విషయాలన్నీ. అయితే ఓ 2 వచనాలున్నాయి, 10, 12 వాటి మీద అంత గమనం ఉంచాం. అవి అంత్యకాలపు
చిహ్నాలే 10వ వచనం చెప్తుంది. అంత్యదినముల్లో అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ద్వేషింతురు. యేసు స్వయంగా తనను అడ్డుబండ అని పిలుచుకున్నాడు. దానిమీద మనుషులు తొట్రిల్లుతున్నారు. దానర్థం ఏమిటంటే ప్రజలు వెళుతూ ఉంటే దేవునితో తమ నడకలో నడుస్తూ ఉండగా అర్థం చేసుకోవడానికి ఏదైనా కష్టమైన దాని వద్దకు వచ్చినప్పుడు లేదా చేయడానికి అది వారిని బాధించేది. యోహాను 6లో ఆయన చెప్పినట్లుగా, మీ పితరులు అరణ్యములో మన్నాను భుజించే అద్భుతములను చూసి ఆశ్చర్యపోయిరి. అయితే నేను మీతో వేరే విధముగా డీల్ చేస్తాను. మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవం కలవారు కారు. వాళ్ళు ఎలా అంటే, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. నిజంగా చెప్తుంది, చాలామంది తిరిగి తమ పాతదానికే వెళ్ళిపోయారు అని. వాళ్ళు అక్కడ ఉండలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారో, ఎందుకు తొట్టిల్లుతున్నారో ఆయన బోధించనివ్వలేదు. బాధపడినప్పుడు ఆపై ఎదగలేము. అది అర్థమైందా? మీరు కోపంగా ఉన్నంత వరకు ఆత్మికంగా ఎదగడం లేదు. కోపంతో ఉన్నంత వరకు వారంలో 6 సార్లు చర్చికి వెళ్ళినా ఆత్మికంగా ఎదగరు. అన్ని రకాల మంచి విషయాలను వింటారు, అయితే వాటిని లోపల ఉంచుకోలేరు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. చెప్పాలంటే దీన్ని గురించి చెప్పడానికి ఎంత దూరం వెళ్ళగలనంటే, ప్రజల మీద కోపంగా, ఆగ్రహంతో, ద్వేషం, పగతో ఉండే వ్యాపారం అనేది బహుశా యేసు మనకు బోధించడానికి వచ్చిన ముఖ్యమైన పాఠాల్లో ఒకటి. మనం గాని దీన్ని సరిచేయకుంటే దానిలోని మిగతాదంతా ఎన్నడూ సరికాదు. ఆమేన్. తర్వాత 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. సాతానికి అదే కావాలి. అతనికి చల్లారిన ప్రేమ దుర్గం కావాలి. ఒకరినొకరం ప్రేమించుకోకూడదు. ఎందుకంటే మన శక్తి అక్కడే ఉంది. షరతులు లేకుండా ఒకరినొకరం ప్రేమించుకోవాలని దేవుడు అంటాడు. అలా చేయడానికి దయనివ్వడంలో మంచిగా ఉండాలి. ఆమేన్. కొన్నిసార్లు అంటాం, నేను నిన్ను క్షమిస్తాను, అయితే అది ఎన్నడూ మర్చిపోను. మీకు చిన్న కథ చెప్తాను. చాలా కాలం క్రితం రహస్యంగా చేసిన పాపపు బరువును మోస్తున్న ఒక యాజకుడు ఫిలిప్పీన్స్లో ఉన్నారు. పశ్చాత్తాపడ్డాడు, అయితే క్షమాపణ పొందినట్లు అనిపించలేదు. ఆయన చర్చిలో ఒక స్త్రీ ఉండేది. ఆమెకి దర్శనాలు వచ్చేవని చెప్పేది. అంటే క్రీస్తుతో మాట్లాడాను అని. ఆయన ఆమెతో ఉన్నాడు కనుక ఆయనకి ఆమెను గురించి అనుమానం ఉండేది. ఆమెను టెస్ట్ చేయడానికి అన్నాడు, చూడండి, ఈసారి మీరు క్రీస్తుతో మాట్లాడినప్పుడు నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఏం పాపం చేశానో ఆయన అడగండి అన్నాడు. సరే, అలానే చేస్తానంది. కొన్ని రోజుల తర్వాత ఆయన అడిగారు, మీ కల్లోకి క్రీస్తు వచ్చాడా అని. అవును, వచ్చాడు అని అంది. బైబిల్ కాలేజీలో ఉండగా నేను ఏ పాపం చేశానో ఆయన అడిగారా అన్నాడు. ఓ, అడిగానే. అయితే ఏం చెప్పాడు? నాకు గుర్తులేదన్నాడు. కమాన్, నాకు గుర్తులేదు. చూడండి, నిజంగా అది సాధ్యమే. విషయాలను గాని వెంటనే వదిలివేస్తే. క్షమించడంలో మిమ్మల్ని మాస్టర్స్ డిగ్రీ పొందమని చెప్తున్నాను. అంటే క్షమించడంలో అందరికంటే శ్రేష్టంగా ఉండమని. మీ టైంని కొంచెం కూడా వృధా చేయకండి. మీరు కానీ ఆగి ఆలోచిస్తే, మీరు ఇంటికి వెళ్ళి దీని గురించి ఓ 10 నిమిషాలు ఆలోచిస్తే గుర్తిస్తారు, ఎవరి మీదైనా కోపంతో ఉండడంలో ఏ మేలు లేదని. అది వారిని మార్చదు, అయితే మమ్మల్ని మారుస్తుంది. కనుక మన ప్రేమ నడకను మనం కదిలించాలి. 1 పేతురు చెప్తుంది, ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటంగాను ప్రేమించుడి. నేను వేర్వేరు వాటిని టీవీ కొరకు రికార్డ్ చేసే పని లేకుంటే వెళ్ళగలిగిన ప్రతి చోటుకు వెళ్ళి ప్రేమ మీద బోధిస్తాను. ప్రేమించడం అంటే ఏమిటని. ప్రేమ కేవలం ఒక ప్రసంగం కాదు, పదమే కాదు, అదేదో మనం ప్రజలతో అనేది కాదు, కానీ అదొక క్రియ. ప్రజల కొరకు విషయాలను చేయడమే ప్రేమ. గాయపడుతున్న వారికి సహాయం చేయడం, ప్రజలను పైకి లేపడం, ప్రజలతో సమయాన్ని వెచ్చించడం. ఈనాడు మనకది అంతగా లేదు. ప్రజల కొరకు ఎక్కువ సమయం లేదు మన దగ్గర. సంబంధాలు ఆగిపోతున్నాయి, ఎందుకంటే ఎవరికీ ఎవరితోనూ మాట్లాడే సమయం లేనందున. ఒక టెక్స్ట్ పంపించేస్తే వాళ్ళు తిరిగి కే అని పంపుతారంతే. అవును,
అటువంటిది బహుశా నా దగ్గర నుంచి పొందర్లేండి. అయితే మీరు పంపితే తిరిగి నాకు కే అనే మెసేజ్‌ని పంపకండి. అంటే ఓకే అని కూడా అనలేనంత సోమరిగా ఉండొద్దు. కొన్నిసార్లు అడగాల్సొస్తుంది. అర్థం ఏమిటి? ఎంతమంది ఒప్పుకుంటారు? అంత తొందరలో ఉన్నాం. ఒక పూర్తి వాక్యాన్ని కూడా వ్రాయలేం. ఇప్పుడు మీరందరూ నేను చదివేదాన్ని జాగ్రత్తగా వినండి. ప్రేమ అనేక పాపాలను కప్పును, కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. యాంప్లిఫైడ్ బైబిల్‌లో అప్డేట్ అయిన ఒక వెర్షన్ ఉంది. దాని నుంచే యూజ్ చేస్తాను. అందులో వాళ్ళు యూజ్ చేసే ఫ్రేజ్ నిస్వార్థపు ప్రేమ ఇతరులకు శ్రేష్టమైనది కోరుకుంటుంది. పరిశుద్ధాత్మ చేత మన మనసులో ప్రేమను కురిపిస్తాడు. అయితే దాన్ని కదిలిస్తూ ఉండవచ్చు. లేక చల్లగా అయ్యేలా చేయగలం. ఇది నా గత 12 లేక 15 ఏళ్లలో చాలా ముఖ్యంగా మారింది. నా సందేశాల్లో ఎక్కువగా షేర్ చేస్తాను. ఆపాలన్న ఉద్దేశమే లేదు. మీ ప్రేమను గాని కదిలించాలనుకుంటే మీరు కొన్ని పనులు చేయాల్సుంది. నంబర్ 1, ఎవరి కోసమైనా ఏం చేయగలరో రోజు దేవుణ్ణి అడగండి. 3 ప్రవచనాలకో, 2 బూర ఊదుళ్లకో ఒక దూత ప్రత్యక్షమవ్వాలనో నిరీక్షించకండి. చూడు దేవా, నిజంగా నువ్వు నిజంగా వారికి సహాయం చేయమంటావా? అంటే నిజంగా నన్ను చేయమంటావా? ప్రజలకు ఏం కావాలో, అవసరమేమిటో విని వాటిని ఏర్పరచండి. మీరు చేయగలిగే వాటిని, చేయకూడదు అనుకునే వాటిని దేవుణ్ణి చేయమనకండి. దేవా, మేబుల్ రెంట్ బాకీ ఉంది, ఆమెకి సహాయం కావాలి. అలాగా? మీ జేబులోంచి ఓ 2000 తీసి సహాయం చేయవచ్చుగా. అది నా డబ్బులకు లెక్కలున్నాయి. కమాన్, నిజం చెప్తున్నానా? నిజమే చెప్తున్నాను. మీకో విషయం తెలుసా? ఇది నాకు తెలిసిన ఒకే ఒక విధానం. ఎందుకంటే దీన్ని నేను ఎవరికైనా ఇవ్వడానికి ముందు దీన్ని దేవుని నుంచి తీసుకోవాలి కనుక నేను ఎవరిని వేలెత్తి చూపడం లేదు. దేవుడు నాతో ఇలానే డీల్ చేశాడు. నాకు నేర్పిన కొన్ని విషయాలు, నేను చేస్తున్నదంతా నా ప్లేట్లోంచి మీరు తినేలా చేయడమే. ప్రతి నెల మీరు మామూలుగా ఇచ్చేదానికంటే కొంచెం మొత్తాన్ని తీసి పక్కన పెట్టండి. కమాన్, నేను మీకు హోంవర్క్‌ని ఇస్తున్నా. ప్రతి నెల మామూలుగా ఇచ్చేదానికంటే వేరే కొంత మొత్తాన్ని పక్కన పెట్టండి. అదేదో చూడండి, మీ ట్యాక్స్‌ని తీసివేయడానికి అవసరపడేది కాదు. మీకు తెలుసా, ఈ డబ్బు ప్రజలను ఆశీర్వదించడానికి ఉంటుంది. బీదవారికి కావచ్చును, అయితే అలానే అని కాదులేండి. ఎవరో బీదవారికి ఆనందన దాని అర్థం బ్లెస్ చేయాల్సిన అవసరం లేదని కాదు. అంటే తెలిసిన ఎవరికంటే అయినా మీకు తెలిసిన అత్యంత ధనికునికి ఎక్కువగా ఆశీర్వాదం కావాలేమో. ఎందుకంటే ప్రజల వద్ద ఎక్కువగా ఉన్నప్పుడు వారి వద్ద నుంచి ఎప్పుడూ ప్రజలు సహజంగా ఏదో ఒకటి కోరుకుంటారు. వారికెవరు ఇవ్వాలని ఆలోచించరు. కమాన్, అది నిజమేనా? ఆశీర్వాదంగా ఉండడానికి అవకాశాలను వెతకండి. తీర్మానించుకోండి. అంటే ఇలా, నా జీవితంలోని ఏ ఒక్క రోజు ఎవరినైనా ఆశీర్వదించకుండా గడవదు. ప్రతిరోజు నాకు రోజు అలా చేసే అవకాశం ఉండదు. అయితే ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఏదో ఒకటి నా బీరువా నుంచి. మీ ఇంట్లో ఎవరికైనా ఆశీర్వాదంగా ఉండేవి ఎన్నో ఉంటాయి. వాటిని ఒకవేళ అనుకుని ఉంచుకుంటున్నారు. ఒకవేళ ఎప్పుడైనా అవసరం వస్తే, అది ఎక్కడ ఉందో కూడా తెలీదు. అవసరం వస్తే ఏదైతేనే వెళ్ళి ఇంకోటి కొంటారు. కమాన్, నిజం చెప్తున్నాను కదూ. అక్కడ అందరూ ఓకేనా? గలతీ 6:10 అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే, కోపంగా ఉండడానికి బదులుగా చేదుగా, గాయపడి,
చిరాకుతో, అంటే రహస్యంగా కోపంగా అయినా. దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నాను, కానీ నిన్ను చూసిన ప్రతిసారి అది కమాన్, మీరందరూ అలా చేయడం నేను చూడాలి. ఓ, మీకంటే నేనే బాగా చేశా. చూడండి, అది మనకొచ్చే ఒక ఫీలింగ్, అవునా? అది ఎలా అంటే, ఓ, నువ్వు కూడా వచ్చావా? నేను ఆ బేబీ షవర్కి వెళ్ళుండేదాన్నే కాదు, నువ్వు వస్తావని తెలిస్తే. ఖచ్చితంగా నీ పక్కన కూర్చునేదాన్ని కాదు. మీకో విషయం చెప్పనా? మీ మిగతా జీవితంలో వారమంతా ఎలా జీవిస్తున్నారో అందులో దేవునికి ఆసక్తి ఉంటుంది. కానీ మీ ఆదివారపు చర్చని దర్శించే కొంచెం సమయం కంటే ఎక్కువగా. మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు ఆయన గర్వపడతాడు, శుక్రవారం ప్రయాణించినందున. అయితే నిజం చెప్పాలంటే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఈ సిద్ధాంతాల్లో కొన్నిటిని అభ్యసించుకుంటే మీరు సమయాన్ని వృధా చేసినట్లే. నాకెవరి మీద కోపంగా ఉండాలని లేదు, కోపంగా ఉండడం కష్టం. బైబిలు సామెతలు 19:11 చెప్తుంది, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘ శాంతమునిచ్చును, తప్పులు క్షమించుట, పగాద్వేషము, కోపాన్ని మనసులో ఉంచుకోకుండా అట్టి వానికి ఘనతనిచ్చును. ఓకే, అసలైంది ఇక్కడుంది. మహిమ అంటే ఏమిటో తెలుసా? తప్పుని వదిలేయడం అతని ఘనతే. దాని అర్థం దేవుని యొక్క శ్రేష్టత ప్రదర్శించబడ్డం. కనుక దీన్ని నేను ఒకవేళ సరిగ్గా అనువదిస్తే ఇది ఒక ఘనత, అది మీ జీవితంలో దేవుని శ్రేష్టతను ప్రదర్శిస్తుంది. ఒకవేళ మీరు గాని అతిక్రమాలను లేదా తప్పులను మరచి పగాద్వేషాన్ని, కోపాన్ని మనసులో ఉంచుకోకుంటే. దేవుడు మీకు ఏదైనా పెద్ద విషయాలను చేయాలని వెయిట్ చేస్తున్నారా? ఎంతమంది దేవుడు మీకు పెద్ద విషయాలను చేయాలని వెయిట్ చేస్తున్నారు? అంటే నిజంగా పెద్ద సహాయం కావాలని. నేను చేస్తున్నాను. అయితే ఏమిటో తెలుసా? నాకు తెలుసు, దీని నుంచి ఫ్రీగా ఉండకుంటే ఎన్నడూ పొందలేనని. అది మిమ్మల్ని పట్టి ఉండకూడదు. అది అపవాది. లోబడకండి. చూడండి, అలసిపోయి రాత్రి పక్క మీద నిద్రపోవడానికి వెళ్తే ఈ ఆలోచనలు వస్తాయి. అప్పుడప్పుడు నాకు తెలుసా, నా బుర్ర ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది. తర్వాత ఒక్కసారి సడన్గా నా తండ్రి నాకు నేను అసహించుకునే ప్రత్యేకమైన పనేదో గుర్తుకు వస్తుంది. అప్పుడేం చేస్తానో తెలుసా? ఇలా అంటాను, లేదు. కమాన్, నోరు తెరిచి అపవాదితో తిరిగి మాట్లాడండి. అనండి, నేను అక్కడకు వెళ్ళను, నేను అక్కడికి వెళ్ళబోను. అక్కడ అనే ఒక చోటు ఉంది, గతంలో నివసించే చోటు. అయితే ఇకపై అక్కడికి వెళ్ళడం లేదు. ఆమేన్. జీవితం కొరకు పోరాడండి. చూడండి, మనం దేవుని విధానంలో చేయడం నేర్చుకోవాలి. దాని అర్థం కోపము, బాధించడం, క్షమాపణ లేమిలో నడిచినప్పుడు దేవుడు మనకు క్షమాపణను ఇస్తాడు. అయితే దాన్ని మనము ఇతరులకు కూడా ఇవ్వాలి. అలా చేసినప్పుడు ఎవరైనా మన పట్ల తప్పు చేస్తే దేవుడు మనకు చూపిస్తాడు. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.